గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రభుజీ, ఇప్పుడు ప్రభుపాదుల వారు కృష్ణ తత్వం గురించి అందరికీ వివరిస్తూ కృష్ణ భక్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. దాని గురించి ఒక చిన్న వివరణ ఏదైనా. సో ప్రభుపాదుల వారు చిన్నప్పటి నుండి కృష్ణ భక్తుడే. ఆయన యాక్చువల్గా కృష్ణుడి యొక్క ఏమన్నాలంటే క్లోజ్ అసోసియేట్ మాట, భగవంతుడి యొక్క అనునూయుడు. ఆయన స్వయంగా దిగి వచ్చాడు. సో చిన్నప్పటి నుండి కూడా చూస్తాం అన్నమాట ఆయనలో ఆ కృష్ణతత్వం అనేది, ఆ భక్తి అనేది చాలా గాఢంగా ఆయనలో కనిపిస్తుంది అన్నమాట. 8 ఏళ్ల వయసులోనే ఒక పెద్ద రథయాత్రను ఆర్గనైజ్ చేస్తారు ప్రభుపాదుల వారు. చిన్నప్పుడు ఇంకా 1 year కూడా ఉండదు, మేబీ 2 years అంటే జస్ట్ నించున్నాడు అంతే. అప్పుడు సంకీర్తనలో పాల్గొంటూ ఆయన కూడా అట్లాంటి వృత్తాంతాలన్నీ కూడా ఆయన బయోగ్రఫీలో ఉన్నాయన్నమాట. సో ఆ రకంగా చిన్నప్పటి నుండి కూడా ఎంతో గొప్ప కృష్ణ భక్తిని చూపించే ఆయన ఈ బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో వస్తున్న ఒక ఆచార్యులను కలిశారు. ఎప్పుడు ఆయన యవన దశలో ఉన్నప్పుడు. ఈయన కలిసిన గురువులు ఎవరు అంటే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అనేసి మాట. ఆయన బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయంలో 31వ ఆచార్యులు. ఆయన కలవగానే జస్ట్ మొట్టమొదటి రోజున వెళ్ళి ఆయన చూసి దండం పెట్టుకోగానే లేచి నించోగానే భక్తి సిద్ధాంతులు ఒక మాట అన్నారు ఆయనతో. ఏమని, మీరందరూ ఎడ్యుకేటెడ్ కదా, మొత్తం మన ఈ భగవద్గీత భాగవత సందేశాన్ని మొత్తం ప్రపంచం అంతా వ్యాప్తి చెయ్యి అని చెప్తారు. ఆశ్చర్యపోతాడు ప్రభుపాదుల వారు, ఆశ్చర్యపోతాడు. అదేంటి ఫస్ట్ టైం కదా నేను కలిసింది అనేసి. సో కానీ గురువు గారు చూడగలరు, ఎవరెవరేంటి అనేసి చూడగలరు. వెంటనే చెప్పడంతో ఆశ్చర్యపోయి వెంటనే ఒక ప్రశ్న అడుగుతారు ప్రభుపాదుల వారు. ఏమని, ఇది 1920s లో జరుగుతుంది, 30s లో జరుగుతుంది. మన భారతదేశానికి స్వాతంత్రం లేదు, స్వాతంత్రం లేని దేశం ఏం ప్రచారం చేయగలదు, మనం ఏం మాట చెప్పినా ఎవరు వింటారు. అందరూ అనేది ఏంటంటే నీకే స్వాతంత్రం లేదు, నువ్వేం చేస్తావు ఇంకా అనేసి అడుగుతారు కదా. అంటే అప్పుడు భక్తి సిద్ధాంతులు అంటారు, మనం తీసుకెళ్తున్న ఈ మెసేజ్ భగవద్గీత భాగవతం అనేది ఈ స్వాతంత్రాలు లేకపోతే ఎనీ భౌతిక పరిస్థితుల మీద ఆధారపడలేదు నాయన. ఈ మెసేజ్ అనేది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నది, నువ్వు వెంటనే ఈ మెసేజ్ని తీసుకుని వెళ్ళు అని చెప్తారన్నమాట. సో వెంటనే ఆకర్షితులు అవుతారు. అవును, ఇది శాశ్వతమైన మెసేజ్, ఇది పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయా లేదా అని ఆధారపడి ఉండదు అనేసి ఆలోచించి వెంటనే చాలా ఆకర్షితులు అవుతారు అన్నమాట ప్రభుపాదుల వారు. వెంటనే భక్తి సిద్ధాంతుల దగ్గర నుండి దీక్ష తీసుకుంటారు. దీక్ష తీసుకుని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవారు అన్నమాట, ఎలా సంపూర్ణం చేయాలి, గురువు గారి యొక్క ఆదేశాన్ని ఎట్లా పాటించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆయన ఏం చెప్తారంటే గురువులు పాశ్చాత్య దేశాలలో ప్రచారం చేయమని చెప్తారు ముందుగా. సో మరి ఎట్లా వెళ్ళాలి అనేసి ఆలోచిస్తూ ప్రభుపాదుల వారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఫస్ట్ ఇండియాలోనే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఇండియాలో అందరూ ఏంటంటే అందరూ అమెరికా వైపు చూస్తున్నారు. అప్పటి నుంచి అదే ఉందండి. అంటే ఫస్ట్ బ్రిటన్ కాస్త పతనం చెందడంతో అమెరికా. అంటే పాశ్చాత్య దేశాల్లోనే ఏదో ఉందనేసి ఒక అనుకుని ఇక్కడ జనాలు ఎక్కడ మొగ్గు చూపుతున్నారో అక్కడి నుంచి మనం మొదలు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశం అయి ఉండొచ్చు కదా ప్రభుజీ. సో ప్రభుపాదులు అదే అనుకున్నారు. మా గురువు గారు సందేశం ఇచ్చారు, ఇంగ్లీష్ లో దీన్ని ప్రచారం చేస్తే కాస్త ఇంటెలిజెంట్ పీపుల్ దీన్ని తీసుకుంటే వెంటనే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. సో వెంటనే అలాగా చాలా ప్రయత్నాలు చేసి ఇండియాలో సాధ్యం కాక ఇంకా అమెరికాకి వెళ్ళడానికి నిశ్చయించుకుంటారు. అంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, లండన్కి వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఎందుకు అమెరికా అనేసి అనిపించింది గురువు గారికి. సో వెంటనే ప్రయాణించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన అవ్వదు. ఒక రోజున ఒక ఆలోచన వస్తుంది. ఒక వాడ కంపెనీని నడిపే ఒక సుమతి మురార్జీ అనేసి ఒక ఆవిడ కంపెనీ ఓనర్ అన్నమాట. ఆవిడ ముంబైలో ఉంటుంది. సో ప్రభుపాదుల వారు వెళ్ళి కలుస్తారు. ఆవిడ వెరీ ఎల్డర్లీ లేడీ,
చాలా భక్తురాలు మాట ఆవిడ కూడా. ఉమ్, చెప్పండి స్వామీజీ నేనేం చేయగలను అంటే, అమ్మ ఏం లేదు, మీకు ఆ ప్రయాణం చేసే వాడు ఉంది కదా, అందులో నాకు ఉచితంగా ఒక టికెట్ ఇప్పించండి, నేను న్యూయార్క్ సిటీకి వెళ్ళాలనుకుంటున్నానంట. ఆహా, మా వాడ వెళ్తోంది కానీ అది ప్రయాణికులు వెళ్ళే వాడ కాదండి, ఉమ్, సరుకులు మోసే వాడ, అక్కడ వావ్. ఎవరు ఉండరు, జస్ట్ సరుకులు పోతున్నాయి అంతే, అది మీరు ఎట్లా వెళ్తారని అడిగితే, లేదండి అయినా పర్లేదు, ఎంతో కొంత ఉంటారు కదా, కెప్టెన్ ఉంటాడు, ఉంటాడు. కొంత క్రూ ఉంటుంది, నేను వాళ్ళతో పాటు వెళ్ళిపోతానంటాడు. ఉమ్, ఆయన పట్టుదల చూసి ఆవిడ చెప్తుందన్నమాట. అప్పుడు ప్రభుపాదుల వారి వయస్సు ఎంత అనుకుంటున్నారంటే 70 ఏళ్ళు. 70 సంవత్సరాల 70 సంవత్సరాలు అప్పుడు ఈ రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే అప్పటి వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. యవ్వన దశలో కలిసారు ఆయన, ఇప్పుడు వరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎప్పుడు డిస్కరేజ్ కాదా. ఆ, గురువుగారి యొక్క వాక్యాన్ని పరిపాలిస్తున్నారు, ఎన్నో రకాల ఫెయిల్యూర్స్ వచ్చాయి, అవును. ఆయన డిస్కరేజ్ కాల. ఇది ఇప్పుడు నేటి సమాజానికి ఒక మంచి ఉదాహరణ కదా ప్రభుజీ. ప్రతిదీ ఏదైనా నిరాశ కలగగానే వదిలేస్తూ ఉంటాము. చిన్న ఫెయిల్యూర్ రాగానే అవును. కొంతమంది ఎక్స్ట్రీమ్ స్టెప్స్, ఉమ్, కానీ ప్రభుపాదుల వారు 70 ఏళ్ళు వచ్చేంత వరకు అవునవును. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తారు పాపం. ఉమ్, సో అది సరే, ఆవిడ అంటుంది, స్వామీజీ మీరు ఈ వయసులో ఎక్కడో అమెరికాకు వెళ్తున్నారు, చాలా చలిగా ఉంటుంది, ఉమ్, మీరు అక్కడ బతకలేరు కూడా హా, అని అంటే ఆవిడ తెలిసిన ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఆవిడ. ఆ, అయినప్పటికీ ప్రభుపాదుల వారు అంటారు, లేదు మా గురువులు చెప్పారు, ఉమ్, నేను వెళ్ళాల్సిందే అంటాడు. ఉమ్, ఎట్లాగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది మాట. ఆహా. తర్వాత అంటుందన్నమాట, అక్కడ మీరు రావాలని ఎవరు కోరుకోవటం లేదు, ఉమ్, మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు కూడా ఎవరు లేరు, ఉమ్, మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు, ఎంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు, ఉమ్, ఉండిపోండి అంట. ఉమ్, అయినప్పటికీ ఆయన వెంటనే ఆ పట్టుదల చూసి ఆవిడ సరే స్వామీజీ అని చెప్పేసి ఒక టికెట్ ఇస్తుందన్నమాట. ఆహా, ఆ వాడ పేరు జలదూత. ఆహా, సో ప్రభుపాదుల వారు అందులో ప్రయాణిస్తారు. ఉమ్, ప్రయాణించినప్పుడు ఫస్ట్ 3-4 రోజుల్లో శ్రీలంక, అంటే మన ముంబై నుండి ప్రారంభమై అలా శ్రీలంకకు చేరుకుంటుంది. ఉమ్, అక్కడ నుండి మెయిన్ స్ట్రీమ్ ఓషన్లోకి వస్తే ఎక్కడ చూసినా సముద్రం. వెంటనే సీ సిక్నెస్ వచ్చేస్తుంది ఆయనకి. ఆ, వచ్చేసేసి ఆకలి అనిపించదు, కాస్త వామిటింగ్ లాంటిది సెన్సేషన్ ఉంటుంది, చాలా వీక్ అయిపోతారు. ఉమ్, ఒక రోజున హార్ట్ అటాక్ వస్తుంది. అరెరే. చాలా హార్ట్ అటాక్ రాగానే సమూహం ఆ కెప్టెన్ వీళ్ళందరూ వచ్చి కాస్త సేద తీర్చి ఫస్ట్ ఎయిడ్ ఇస్తారు, ఉమ్, ఉమ్, కాస్త తీసుకుంటారు. కానీ ఆయనకి ఆకలి ఇంకా రాదు మాట, వెనక్కి రాదు ఏమి. నెక్స్ట్ ఇంకొక 2 రోజులు కాగానే మళ్ళీ ఇంకొక సెకండ్ హార్ట్ అటాక్ వస్తుంది. వెంటనే కుప్పకూలిపోతారు. అరెరే. అనుకున్నారంట, మేబీ నాకు ఈ రకంగా రాసి పెట్టుందేమో, ఉమ్, వాడలోనే నేను పరంపదించాలని రాసి పెట్టుందేమో అని అనుకుంటారు, ఆ, ఎందుకంటే 70 years కదా. అవును. కానీ ఆయన అలాగా ఒక ఆపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆయన కలలోకి కృష్ణుడు కనిపిస్తాడు అన్నమాట. ఉమ్, కనిపించి ఇంకా నీకేమీ కాదు ఇక్కడ, ఆ, నువ్వు అమెరికాకు ప్రయాణించని చెప్పి, ఈ పడవకి ఇంకేం కాదని చెప్పి ఉమ్, ఒక అష్యూరెన్స్ ఇచ్చి, అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చూస్తారు అంటే దశావతారాలు స్వయంగా ఆ పడవని తీసుకెళ్తున్నట్టుగా కల వస్తుంది అన్నమాట. వెంటనే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు అట్లాంటిక్ అనే సముద్రంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట వాడ. ఉమ్, కెప్టెన్ అంటాడు, అట్లాంటిక్ చాలా భయానకంగా ఉంటుంది స్వామీజీ, ఉమ్, మీకు మరి ఏమవుతుందో అనేది భయంగా మ్మ్. ఆయన అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, ఏం కాదు, ఏమవ్వదు. ఆల్రెడీ కృష్ణ భగవానుడే చెప్పేశారు. ఆ, అసలు చాలా స్మూత్ గా వారు ఫస్ట్ బోస్టన్ చేరుకుంటారు, ఆహా, ఆ తర్వాత న్యూయార్క్ సిటీకి చేరుకుంటారు అన్నమాట. చేరుకుని దిగుతున్నప్పుడు స్వామీజీ చేతిలో 5 ట్రంక్ బాక్సులు ఉంటాయి, ఆహా, అవన్నీ భాగవతం పుస్తకాలు, ఉమ్, ఆయన చెందింది ఇంకొక చిన్న బ్యాగు, ఆ, 40 రూపాయలు చేతిలో ఉన్నాయి, 70 ఏళ్ల వయసు, ఎవరూ లేరు సహాయానికి. అలా దిగుతూ ఉన్నప్పుడు ఆ కెప్టెన్ పేరు పాండే. ఉహుం, పాండే గారు, నా దగ్గర $1 లేదు, నా దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి, నేను ఒక సెట్ ఇస్తాను మీకు, ఉమ్, మీరు పుస్తకాలను తీసుకుని మీకు అంత తోస్తే అంత డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు. ఆ, సో ఆ రకంగా ప్రభుపాదుల వారు డబ్బు తీసుకుని ఉమ్, దాంతో
పెద్ద పెద్ద ఏరియాస్ లో ఉండడానికి లేదు, లేదు. ఒక చిన్న బస్తీలో. ఉమ్, అక్కడ ఏమంటారంటే లోవర్ ఈస్ట్ సైడ్ అనేసి ఆహా. ఒక ప్లేస్ మాట న్యూయార్క్ సిటీలో. అక్కడ ఒక చిన్న బస్తీలో ఆయన ఉమ్, ఒక అమెరికన్ యంగ్స్టర్ ఎవరో ఉంటారు, ఆహా. ఆయనతో రూమ్ షేర్ తీసుకుంటారు. ఎందుకంటే ఓ, ఓన్ గా రూమ్ ఉండే తీసుకోవాలంటే అంత లేదు లేదు, స్తోమత. డబ్బులు లేవు ఆ, అన్నమాట. వాడేమో డ్రగ్ అడిక్ట్. ఒక రోజున స్వామీజీని ఇబ్బంది పెట్టి. హాని చేయడానికి వస్తాడనమాట. ఆహా. వెంటనే ఇంకా అక్కడి నుండి స్వామీజీ హుటాహుటిన స్టెప్స్ దిగిపోయి ఆ, బయటకు వచ్చేయాల్సి వస్తుంది. అరెరే. అట్లాగా ప్రయాణమైన ప్రభుపాదుల వారు, ఆ, అంటే స్టోరీ అక్కడ కాస్త కట్ కట్ చేస్తే చేస్తే. 11 సంవత్సరాల తర్వాత చూస్తే ఉమ్, ఆయన 108 దేవస్థానాలు ఉమ్, మొత్తం అన్ని ఖండాల్లోనూ స్థాపించారు. బాబా. 10,000 మంది శిష్యుల్ని శిష్యరికం ఇస్తారన్నమాట. ఆ 10,000 మందిలో మ్యాక్సిమం ఎవరు అంటే ఉమ్, అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. అమెరికాలోను యూరోపియన్ కంట్రీస్లో ఉండే చాలా మంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఉమ్, జూస్, బుద్ధిస్టులు అట్లాంటి వాళ్ళు, మరియు ఇండియాలో కూడా చాలా మంది శిష్యరికం తీసుకున్నారన్నమాట. ఆహా. సో వారికి ఆ రకంగా శిష్యరికం ప్రసాదించే, ఆ కాలంలో వాట్సాప్లు లేవు, మనం అవును. గ్రూపులు పెట్టలేము, ఒక లెక్చర్ ఇస్తే అందరికి చేరిపోతుందన్న లేదు. అట్లాంటి ఏమీ లేవండి. అవును. సో అట్లాంటి తరుణంలో కూడా ప్రభుపాదుల వారు వేలాది లెటర్స్ ఉమ్, స్వయంగా ఆయన రాసి తన శిష్యులకు డైరెక్షన్ ఇచ్చేవారు అనమాట. ఉమ్, ఉమ్, నువ్వు ఇట్లా చేయి అట్లా. ఎందుకంటే గురువు అంటే శిష్యుడి యొక్క సమస్యలను అర్థం చేసుకుని సొల్యూషన్స్ ఇవ్వాలి. అవును. సో ప్రభుపాదుల వారికి లెటర్స్ రాసేవారు అనమాట శిష్యులు. ఉమ్, నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది అంటే ఆహా. అప్పుడు ప్రభుపాదుల వారే స్వయంగా ఆన్సర్స్ రాసి పంపించేవారు అనమాట. ఓకే, ఓకే. అంతేకాదు 80 పుస్తకాలు రాశారు కృష్ణుడి మీద. స్వంతంగా అంత వారే. పెద్ద ఆర్గనైజేషన్, 10,000 మందిని మేనేజ్ చేస్తూ ఉమ్, పెద్ద పెద్ద అన్ని రకాల ఏమంటారు ఈ ప్రపంచంలో అన్ని రకాలను హ్యాండిల్ చేస్తూ హ్యాండిల్ చేస్తూ. ప్లస్ 80 పుస్తకాలు రాస్తూ. మామూలు మాటల 80 పుస్తకాలంటే. ఆయన ఏం చేసేవారు అంటే రాత్రిపూట 2 గంటలు పడుకుని 1 AM 1 గంటకు లేచిపోయేవారు. 4:30 వరకు ఆయన డిక్టాఫోన్లో ఆ భగవద్గీతను తీసుకుని వ్యాఖ్యానాలు చెప్పేవారు అన్నమాట. శ్రీకృష్ణుడు ఈ రకంగా చెప్తున్నారు, తాం స్థితిక్షస్వ భారత, చాలా ఓపికగా ఉండాలి, టాలరెన్స్ ఉండాలి అనేసి ఆయన అన్ని అలా డిక్టేట్ చేస్తే ఆ డిక్టాఫోన్ విని కొంతమంది శిష్యులు టైప్ చేసి ఆ పుస్తకాన్ని తయారు చేసి ఆయనకు చూపించి ఆ తర్వాత దాన్ని ప్రచారం చేశారు. ఆ రకంగా 80 పుస్తకాలు చేశారు. ఎన్నో లెక్చర్స్ ఇచ్చారు. ఇంకా అసాధారణం అన్నమాట. ఒక సామాన్య మానవుడికి సాధ్యం కాదు. సో ఆ రకంగా కృష్ణుణ్ణి, కృష్ణ తత్వాన్ని, హరే కృష్ణను, ఇంకొక విశేషం లక్ష్మీ నరసింహ ఆరాధనను అన్ని ఖండాలలోకి, అన్ని గుమ్మాలలోకి తీసుకువెళ్ళాడు.